మీరే మౌనంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు సార్ అని 42 ప్లాట్లు కూలవటానికి 200 మంది పోలీసులు, రౌడీలు, 100 మంది లాయర్లు అవసరమా? మేము ఎక్కడున్నాం సార్? మేము సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా? ట్రైబల్స్కే బాగుంది కదా సార్. అక్కడ అడవిలో నాగరికత తెలియని వాళ్ళే బాగున్నారు. మరి నాగరికత ఇంత మేము నడి ఒడ్డున ఉన్నాం కదా సార్ విజయవాడలో. ఇంత ఘోరం జరుగుతుంటే ఎవ్వరూ మాకు సహాయం చేయడానికి ఒక్కరన్నా రాలేదు. మాకు న్యాయం జరగాలని మేము నిజంగా మేము ఎక్కుతున్న మెట్లు, దిగుతున్న మెట్లు, మేము ఎక్కడున్నాం కూడా ఎవరికి తెలియకుండా ఇంతవరకు బ్రతికాం సార్. ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసారు. రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం కావాలని వేడుకుంటున్నాం సార్. ఎవరు స్పందించట్లేదు. జగనన్న గారి దగ్గరికి వస్తే నేను తప్పకుండా చేస్తానమ్మా, నేను నెక్స్ట్ వీక్ వస్తానని ఆయన అక్కడే హామీ ఇచ్చారు సార్. ఎవరు మాకు హామీ కూడా ఇవ్వలేదు సార్. చేస్తామని చెప్పి మాకు న్యాయం జరగాలి సార్.